Good morning, everyone. My name is Ram Babu. I am a lecturer in computer science, Sir C.R. Reddy College for Women. Now I am discussing about e-commerce subject, 6th semester, 3rd BCom computer application students. Today's topic is definition and scope of e-commerce. Coming to topic, e-commerce. E-commerce. What is e-commerce? E-commerce stands for electronic commerce and caters to exchange of products, services and information via internet. అంటే ఇంటర్నెట్ను ఉపయోగించి ఆన్లైన్ ద్వారా వస్తువుల్ని, వస్తువు యొక్క ఇన్ఫర్మేషన్ని, అదేవిధంగా వస్తువు యొక్క సర్వీసెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడే వన్ ఆఫ్ ద ప్లాట్ఫామే ఈ-కామర్స్. ఇట్ ఈస్ డూయింగ్ బిజినెస్ ఆన్లైన్. అంటే ఈ-కామర్స్ అనేది టోటల్గా మనం ఆన్లైన్ ద్వారానే చేస్తూ ఉంటాం. ఇట్ ఇంక్లూడ్స్ ఎనీ కమర్షియల్ యాక్టివిటీ దట్ టేక్స్ ప్లేస్ డైరెక్ట్లీ బిట్వీన్ ఏ బిజినెస్ అండ్ ఇట్స్ పార్ట్నర్స్ ఆర్ ఇట్స్ కస్టమర్ త్రూ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీ. అంటే ఇక్కడ ఈ-కామర్స్ నందు ఒక ప్రోడక్ట్ని అమ్మాలి అన్నా లేదా కొనాలి అన్నా మనకి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. E-commerce offers an opportunity for performing profitable activities online. అంటే ఈ-కామర్స్ అనేది ఆన్లైన్ ద్వారా వివిధ రకాల ప్రాఫిటబుల్ యాక్టివిటీస్ని పెర్ఫామ్ చేయడం కోసం ఈ-కామర్స్ అనేది యూజ్ అవుతుంది. మరి ఈ-కామర్స్లో మనకున్నటువంటి మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి, ఎలా చేస్తుంది అంటే బిజినెసెస్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ టు ఇంప్రూవ్ కస్టమర్ రిలేషన్స్. అంటే కస్టమర్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం డేటాని షేర్ చేస్తుంది. అదేవిధంగా బిజినెస్ ఆపర్చునిటీస్ని షేర్ చేస్తుంది. ఆర్గనైజేషన్ వర్కింగ్ టుగెదర్ టు డిజైన్ అండ్ బిల్డ్ న్యూ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. అంటే వివిధ కంపెనీలు అనేవి కొత్త కొత్త ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంతో పాటు వాటిని వివిధ రకాల డిజైన్ చేయడానికి కూడా ఈ-కామర్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీస్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఏ మేజర్ మార్కెటింగ్ క్యాంపెయినింగ్. అంటే మార్కెటింగ్, ఒక ప్రోడక్ట్ని ఏ విధంగా కన్జ్యూమర్కి చేరవేసే విధానాన్ని మనం జనరల్గా మార్కెటింగ్ అని పిలుస్తారు. ఆ మార్కెటింగ్ చేసేటప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఈ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ను ఉపయోగించి ఆ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయగలుగుతున్నాయి. The scope of e-commerce. Next topic is scope of e-commerce. Electronic commerce is more than just buying and selling products online. It also includes the entire online process of developing, marketing, selling, delivering, servicing and paying for products and services. అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ అనేది ఒక ప్రొడక్ట్ని అమ్మటం కొనటమే కాదు ఆన్లైన్ ద్వారా. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా ఒక ప్రోడక్ట్ని అమ్మటంతో పాటు ఆ ప్రోడక్ట్ అనేటువంటిది ఎలా డెవలప్ అయింది, ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, ఏ విధంగా కన్జ్యూమర్కి అమ్మాలి, ఆ కన్జ్యూమర్కి ఏ విధంగా ప్రోడక్ట్ రీచ్ అవ్వాలి, అదేవిధంగా ఆఫ్టర్ ప్రోడక్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత అది ప్రొవైడ్ చేసేటువంటి వారంటీ, దట్ ఈజ్ సర్వీసింగ్ అనేది ఎలా ఉండాలి, అదేవిధంగా ఆ ప్రోడక్ట్ సంబంధించినటువంటి అమౌంట్ అంటే క్యాష్ అనేది ఏ విధంగా పే చేయాలి అనేటువంటిది కూడా మొత్తం కూడా ఎలక్ట్రానిక్ కామర్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ కామర్స్ అనేది గ్రోత్ మనం చూసినట్లయితే ఇండియా హ్యాస్ షోన్ ట్రెమండస్ గ్రోత్ ఇన్ ద ఈ-కామర్స్ సెగ్మెంట్. అంటే ఇండియాలో మనం ఈ-కామర్స్ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది అంటే ట్రెమండస్ గ్రోత్, అంటే ఊహించలేని విధంగా, అంటే ఎక్కువ గ్రోత్ ఉంది అని మనం అబ్జర్వ్ చేయొచ్చు కంపేర్ టు యుఎస్ అండ్ చైనా. అంటే విత్ అన్ ఇంటర్నెట్ యూజర్ బేస్ ఆఫ్ ఓవర్ 300 మిలియన్ పీపుల్ ఆర్ దేర్. అంటే ఈరోజు ఇండియాలో ఇంటర్నెట్ను ఉపయోగించి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ని నియర్లీ 300 మిలియన్ పీపుల్ ఉపయోగిస్తున్నారు.
ఆఫ్టర్ యుఎస్ అండ్ చైనా. అంటే మనం ఇండియాలో అయితే మనం థర్డ్ లార్జెస్ట్ ఇంటర్నెట్ పాపులేషన్ ఆఫ్టర్ యుఎస్ అండ్ చైనా అని చెప్పొచ్చు. ద స్కోప్ ఆఫ్ ఈ కామర్స్ యొక్క గ్రోత్ అనేది మనం ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో చూసినట్లయితే 2011 అదేవిధంగా 2015 సంవత్సరాన్ని కంపేర్ చేస్తే ఎంతమంది యూజర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు అనేది మనం అబ్జర్వ్ చేస్తే చైనాలో 2011లో 480 మిలియన్ పీపుల్ ఉంటే అదే 2015 సంవత్సరానికి 583 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసేవాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు అని చెప్పొచ్చు. అదేవిధంగా యుఎస్ఏలో 245 మిలియన్ పీపుల్ 2011లో ఉంటే అదే 2015 సంవత్సరానికి 279 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసేవాళ్ళు ఇంక్రీజ్ అయిపోయారు. అదేవిధంగా ఇండియాకు వచ్చేసరికి 2011లో 120 మిలియన్ పీపుల్ మాత్రమే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ను ఉపయోగించేవాళ్ళు. కానీ 2015 సంవత్సరం వచ్చేసరికి దగ్గరగా 370 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు యూజ్ చేయటం మొదలుపెట్టారు. అంటే దగ్గర మనకి టోటల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే 200+ మిలియన్ పీపుల్ అనేవాళ్ళు యూజ్ చేయటం, అదేవిధంగా ఆ ప్లాట్ఫామ్ ద్వారా వివిధ రకాల ప్రొడక్ట్స్ని బై చేయటం, అదేవిధంగా సేల్ చేయటం జరుగుతుంది. E-commerce success stories, particularly in e-retail, in consumer electronics, ఫ్యాషన్ అపేరల్ అండ్ హోమ్ ఫర్నిషింగ్ సెగ్మెంట్స్. అంటే ఈ కామర్స్ అనేది వివిధ సెగ్మెంట్స్లో సక్సెస్ అయింది అని చెప్పొచ్చు. వాటిలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ రిటైల్ అంటే ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అంటారు వాటిని. అదేవిధంగా ఫ్యాషన్ అపేరల్ అంటే ఫ్యాషన్కి సంబంధించినటువంటి వివిధ రకాల ప్రొడక్ట్స్. అదేవిధంగా హోమ్ ఫర్నిషింగ్ సెగ్మెంట్స్ అంటే హోమ్ డెకరేషన్స్ అనమాట. వివిధ రకాల ఈ డిఫరెంట్ సెగ్మెంట్స్లో సక్సెస్ అయింది ఈ కామర్స్. అదేవిధంగా ఎంటర్ప్రెన్యూరల్ స్టార్టప్స్ అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళకు కూడా ఈ కామర్స్ అనేది కొన్ని రకాల ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేసింది. అదేవిధంగా ఈ ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నటువంటి యూజర్స్ ఆ యొక్క ఎలక్ట్రానిక్ కామర్స్ని సేఫ్గాను సెక్యూర్ పేమెంట్ మోడ్స్ చేయటం వల్ల ఈ కామర్స్ అనేది బాగా సక్సెస్ అయింది అని చెప్పొచ్చు. అంటే మనం దాన్ని యూజ్ చేసేటప్పుడు కన్జ్యూమర్కి అదేవిధంగా కంపెనీకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పేమెంట్ జరగటం కానీ, అదేవిధంగా ప్రొడక్ట్ యొక్క డెలివరీ టైంలో కూడా ఏ ఇబ్బంది లేకుండా చేయటమే ఈ కామర్స్ యొక్క మెయిన్ స్కోప్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ కామర్స్ అనేది ఈరోజు మొబైల్ టెక్నాలజీ మనం చూసినట్లయితే ర్యాపిడ్ డెవలప్మెంట్ ఇన్ మొబైల్ టెక్నాలజీ హ్యాస్ గివెన్ వే టు మొబైల్ కామర్స్ విత్ మెనీ ఈ కామర్స్ కంపెనీస్ షిఫ్టింగ్ టు యాప్ ఓన్లీ మోడల్. అంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ అనేవి ఈ రోజుల్లో మొత్తం కూడా మొబైల్ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి ఆ మొబైల్కి సంబంధించినటువంటి మొబైల్లో యూజ్ చేసుకునే విధంగా వివిధ రకాల ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏం చేశాయంటే ఈ కామర్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని అంటే దట్ ఈజ్ ఆండ్రాయిడ్ ఆర్ iOS యాప్స్ని డెవలప్ చేయడం జరిగింది. దీని ద్వారా ఇంకా బిజినెస్ అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ద స్కోప్ ఆఫ్ ఈ కామర్స్లోనే మెయిన్గా మనకి ఈ కామర్స్ స్టాండర్డ్లో ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో మెయిన్గా 3 మెయిన్ స్ట్రీమ్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఉన్నటువంటిది ఎలక్ట్రానిక్ మార్కెట్, రెండోది ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, మూడోది ఇంటర్నెట్ కామర్స్. ఈ మూడు కూడా ఏంటి అంటే ఈ కామర్స్ అనేది ఎలా సక్సెస్ అయింది, ఏ విధంగా ప్రోడక్ట్ తయారవుతుంది, ప్రోడక్ట్ తయారైన దగ్గర నుంచి కన్జ్యూమర్ అనేవాడు ఏ విధంగా యూజ్ చేస్తున్నాడు, ఈ మధ్యలో జరిగేటువంటి ఈ విధమైనటువంటి విధానాలని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఎలక్ట్రానిక్ మార్కెట్, ఈడిఐ అండ్ ఇంటర్నెట్ కామర్స్ అనేవి మనకి సపోర్ట్ చేస్తాయి. మనం దాన్నే ఈ స్కోప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మార్కెట్ని, ఈడిఐ ఇంటర్నెట్ కామర్స్ని ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అంటే ఆ మూడు కలిస్తేనే
ఒక కామర్స్ నందు ఒక ప్రొడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి కన్జ్యూమర్ యూజ్ చేసే వరకు కూడా ఈ 3 కూడా కోఆర్డినేషన్ అవుతేనే ఒక ప్రొడక్ట్ యొక్క కన్జ్యూమర్ యూసేజ్ అనేది సక్సెస్ అవుతుంది అని చెప్పొచ్చు. దాన్నే ద 3 కేటగిరీస్ ఆఫ్ కామర్స్ అని చెప్పారండి. ఈ 3 కేటగిరీస్‌లో ఈ 3 మెయిన్ స్ట్రీమ్స్‌లో ఫస్ట్‌ది ఎలక్ట్రానిక్ మార్కెట్. ఈ ఎలక్ట్రానిక్ మార్కెట్ ఏం చేస్తుంది అంటే, an electronic market uses information and communication technology to present a range of offering available in the market segment so that the purchasers can compare the prices of the offerings and make a purchase decision. అంటే ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ మార్కెట్లో వివిధ రకాల కమ్యూనికేషన్ టెక్నాలజీస్ని ఉపయోగించుకొని ఒక ప్రోడక్ట్ అనేది ఎలా తయారవుతుంది, అది ఎవరెవరు ఆఫర్ చేస్తున్నారు, ఎవరెవరు కొనటానికి అవైలబుల్గా ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా ప్రైసెస్ అనేది ఆఫర్ చేయాలి అనేది టోటల్గా ఎవరు చూస్తారు అంటే ఎలక్ట్రానిక్ మార్కెట్. మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎయిర్లైన్ బుకింగ్ సిస్టమ్. అంటే ఎయిర్లైన్ బుకింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ అని ఎందుకన్నారు అంటే, ఈ ఎయిర్లైన్ బుకింగ్ సిస్టమ్ని వివిధ రకాల కంపెనీలు ఆఫర్ చేస్తాయి. అలా అలా ఆఫర్ చేయటానికి మనకి అంటే ఒక ప్రోడక్ట్‌ని గానీ, లేదా ఒక సర్వీస్‌ని గానీ, ఎన్ని కంపెనీలు ప్రొవైడ్ చేస్తాయి, ఎంతమంది రెడీ టు పర్చేజ్ ఉన్నారు అనేది మొత్తం గూడా డీల్ చేసేది ఎవరు అంటే ఎలక్ట్రానిక్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఇది సెకండ్ మెయిన్ స్ట్రీమ్. అంటే ఇక్కడ ప్రొడక్ట్ తయారవుతూ అనేటువంటిది ఎలక్ట్రానిక్ మార్కెట్ చూస్తుంది. ఆ ప్రొడక్ట్ తయారైన దగ్గర నుంచి కన్జ్యూమర్ ఆర్ హోల్సేలర్స్కి ఒక ప్రొడక్ట్ అనేది ఏ విధంగా ట్రాన్స్మిషన్ అవుతుంది అనేది చెప్పడానికి మెయిన్గా ఉపయోగపడేది ఎవరు అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. చూడండి, ఇక్కడ ఈడిఐ ప్రొవైడ్స్ ఏ స్టాండర్డైజ్డ్ సిస్టమ్ ఫర్ కోడింగ్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ సో దట్ they can be communicated directly from one computer system to another without need of printed orders and invoices and the delays and the errors on paper handling. అంటే ఇక్కడ ఈడిఐ అనేది ఏం చేస్తుంది అంటే ట్రాన్సాక్షన్స్, ట్రేడ్ ట్రాన్సాక్షన్ అంటే వ్యాపార లావాదేవీలన్నీ కూడా చేయటానికి కంపెనీ నుంచి, అదేవిధంగా హోల్సేలర్ నుంచి కన్జ్యూమర్కి డేటాతో పాటు ఒక ప్రోడక్ట్తో పాటు ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిషన్ చేయడానికి ఉపయోగపడేదే ఈ ఈడిఐ అనమాట. ఈడిఐ ఈజ్ యూజ్డ్ బై ఆర్గనైజేషన్ దట్ మేక్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్. అంటే ఒక ఆర్గనైజేషన్ అనేది రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటుంది. దానికి కావాల్సింది ఎవరు అంటే ఈడిఐ కావాలి. వన్ సెక్టార్ వేర్ ఈడిఐ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇస్ ద లార్జ్ సూపర్ మార్కెట్ చైన్స్ వేర్ ఈడిఐ యూజ్డ్ ఫర్ ద ట్రాన్సాక్షన్ విత్ దేర్ సప్లయర్స్. అంటే లార్జ్ కంపెనీస్తో పాటు ఆ కంపెనీ అనేది ఎవరెవరికి సప్లై చేస్తుంది ప్రొడక్ట్స్, వాళ్ళకి అదేవిధంగా కంపెనీస్కి మధ్య, సప్లయర్స్కి కంపెనీస్కి మధ్య కోఆర్డినేషన్ ప్రొవైడ్ చేసేది కూడా ఇక్కడ ఈడిఐ. ఫైనల్ స్ట్రీమ్ ఇంటర్నెట్ కామర్స్. ఈ ఇంటర్నెట్ కామర్స్ ఏం చెప్తుంది అంటే, ఒక ప్రొడక్ట్ డెలివరీ హోల్సేలర్ దగ్గరకు కానీ లేదా కన్జ్యూమర్ దగ్గరికి కానీ వచ్చిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత దాని యొక్క యూసేజ్, దాన్ని ఏ విధంగా బై చేయాలి, దాన్ని ఏ విధంగా దాని యొక్క సర్వీస్ని కానీ లేక దాని యొక్క వారంటీని కానీ లేదా ఆ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకోవడానికి ఉపయోగపడే ప్లాట్ఫామే మనం చెప్పుకునేటువంటి ఇంటర్నెట్ కామర్స్. దీన్నే కామర్స్ అని చెప్పొచ్చు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ also used to advertise and make ones of sales of a wide range of goods and services. This type of e-commerce is done by the commercial use of internet. అంటే ఎక్కువగా మనం మార్కెట్లో చూస్తూ ఉన్న వివిధ రకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ మన అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్నెట్ కామర్స్. అవన్నీ ఏం చేస్తున్నాయి అంటే, దట్ ఈస్ ద మీడియేటర్ ఇన్ బిట్వీన్ ద ఆర్గనైజేషన్స్ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్స్. అంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేసే వాళ్ళకి, అదేవిధంగా ప్రోడక్ట్ని యూజ్ చేసే వాళ్ళకి ఒక మార్కెట్ ప్లేస్గా ఉండేది ఎవరు అంటే ఈ ఇంటర్నెట్ కామర్స్. ద ఇంటర్నెట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద పర్చేజ్ ఆఫ్ బుక్స్ దట్ ఆర్ దెన్ delivered by the post or booking of the tickets that can be picked by the clients
when they arrive at the location. అంటే మనం ఒక బుక్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు కానీ, అదేవిధంగా టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు కానీ ఈ ఇంటర్నెట్ కామర్స్ అనేది మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. అదేవిధంగా ద స్కోప్ ఆఫ్ ఈ కామర్స్ కెన్ బి ఎన్యూమరేటెడ్ యాజ్ ఫాలోస్. అంటే ఈ యొక్క ఈ కామర్స్ యొక్క పరిధి ఇంకా ఈ యొక్క ప్రోడక్ట్ని తయారు చేయటం, ట్రాన్స్ఫర్ చేయటం, లేదా కన్స్యూమర్ బై ఆర్ సెల్ చేయటం అనేవి ఈ మొత్తంతో పాటు ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆస్పెక్ట్స్. వాటిలో ఫస్ట్‌ది ఎక్స్చేంజ్ ఆఫ్ డిజిటలైజ్డ్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక ప్రొడక్ట్‌ని కన్స్యూమర్ తీసుకుంటున్నాడు. ఒక ఆర్గనైజేషన్ నుంచి, లేదా ఒక మీడియేటర్ నుంచి తీసుకుంటున్నాడు. ఆ మీడియేటర్ ప్రొడక్ట్‌తో పాటు దాని ప్రొడక్ట్ యొక్క డిజిటలైజ్డ్ ఇన్ఫర్మేషన్ కూడా అచీవ్ చేయొచ్చు కన్స్యూమర్. టెక్నాలజీ ఎనేబుల్డ్ ట్రాన్సాక్షన్. అంటే ఈరోజు మనం ఈ ట్రాన్సాక్షన్స్ ఎయిదర్ పేమెంట్స్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్ టు కన్స్యూమర్, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే వివిధ రకాల టెక్నాలజీ ఉపయోగిస్తున్న కంప్యూటర్ టెక్నాలజీస్. టెక్నాలజీ మీడియేటెడ్ రిలేషన్షిప్స్ విత్ బిజినెస్ పార్ట్నర్స్ అరౌండ్ ద గ్లోబ్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకాల బిజినెస్ పార్ట్నర్స్ని కమ్యూనికేట్ చేయడానికి కూడా ఈ కామర్స్ అనేది ఒక ప్లాట్ఫామ్గా, ఒక మీడియేటెడ్ రిలేషన్షిప్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా ఇంట్రా అండ్ ఇంటర్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్. అంటే ఒక కంపెనీ యొక్క లేదా ఒక ఆర్గనైజేషన్ యొక్క ఇంటర్ అంటే ఏంటంటే కంపెనీలో ఉన్నటువంటి వివిధ పీపుల్ కానీ, లేదా వివిధ లొకేషన్స్లో కలిగినటువంటి కంపెనీస్ని, ఆర్గనైజేషన్స్తో పాటు వివిధ కంపెనీల యొక్క ప్రోడక్ట్ని కంపేర్ చేస్తూ దానికి తగినటువంటి డిమాండ్ని తగ్గ ప్రొడక్ట్స్ని ఎప్పటికప్పుడు తయారు చేయడానికి కూడా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనేది. అదేవిధంగా టెక్నాలజీ ఎనేబుల్డ్ కస్టమర్ సర్వీసెస్. అంటే ఈరోజు ఒక కన్స్యూమర్ అనేవాడు ప్రోడక్ట్ కొన్నట్లయితే ఆ ప్రోడక్ట్ని యొక్క ప్రాబ్లమ్స్ని కానీ, లేదా ఏదైనా హెల్ప్ కావాలి అంటే ఈరోజంతా కూడా ఆన్లైన్ సపోర్ట్ వచ్చింది త్రూ ఓన్లీ ఫర్ ఈ కామర్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా డైరెక్ట్ మార్కెటింగ్, సెల్లింగ్ అండ్ సర్వీస్. అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా డైరెక్ట్ మార్కెటింగ్ అంటే కన్స్యూమర్ టు కన్స్యూమర్ ఈజ్ ఆల్సో పాసిబుల్. అదేవిధంగా సెల్లింగ్ ఆర్గనైజేషన్ టు కన్స్యూమర్ అండ్ సర్వీస్ ఆర్గనైజేషన్ టు కన్స్యూమర్, ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయంటే ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బై ఈ కామర్స్. అదేవిధంగా సప్లయర్ ఇంటిగ్రేషన్. అంటే సప్లయర్ అనేవాడు వాటి యొక్క ప్రైసెస్ కానీ, లేదా వాళ్ళ యొక్క సేల్స్ కానీ కంపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్. అంటే ఒక ప్రోడక్ట్ని మార్కెటింగ్, అమ్మటం, వివిధ రకాల ప్లాట్ఫామ్స్, వివిధ రకాల వెబ్సైట్స్, వివిధ రకాల అప్లికేషన్స్ మార్కెట్లో రిలీజ్ చేస్తూ వాటిని సేల్ చేయొచ్చు. అదేవిధంగా ఒక ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ని అడ్వర్టైజ్మెంట్ చేయడానికి కూడా ఈరోజు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఆన్లైన్ బ్యాంకింగ్ అండ్ బిల్లింగ్. అంటే ఈవెన్ ఆల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆర్ డన్ బై ఇంటర్నెట్ అండ్ ఆల్సో యుటిలిటీ పేమెంట్స్ ఆర్ ఆల్సో డన్ బై ఆన్లైన్ బ్యాంకింగ్. అంటే దట్ ఈజ్ ఈ బ్యాంకింగ్. అదేవిధంగా సెక్యూర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తుంది ఇంటర్నెట్లో అంటే దానికి ఖచ్చితమైనటువంటి సెక్యూరిటీ, అంటే అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అనేవాళ్ళు యాక్సెస్ చేయకుండా ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ యాక్సెస్ చేసుకునేలాగా బై యూజింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ని కూడా క్రియేట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది ఈ కామర్స్ ప్లాట్ఫామ్. అదేవిధంగా వాల్యూ చైన్ ట్రేడింగ్ అండ్ కార్పొరేటింగ్ పర్పస్. అంటే చైన్ ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ అనేది అక్కడ ఆర్గనైజేషన్ టు సప్లయర్స్ టు కన్స్యూమర్. అదేవిధంగా కార్పొరేట్ అంటే మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్స్ కూడా ఈ ప్రొడక్ట్స్ని అమ్మటం, కొనటం అనేది జరుగుతుంది. అదేవిధంగా సప్లై చైన్ లాజిస్టిక్స్, వివిధ రకాల లాజిస్టిక్స్ని ఉపయోగించి కూడా ఒక ప్రోడక్ట్ని కంపెనీస్ నుంచి కన్స్యూమర్కి చేరవేయటం. అదేవిధంగా కస్టమర్ రిటెన్షన్, కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్, కస్టమర్ యొక్క రివ్యూ, కస్టమర్ యొక్క వ్యూస్, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆర్గనైజేషన్కి తెలియపరచడం. అదేవిధంగా అవుట్సోర్స్డ్ కస్టమర్ అండ్ ఎంప్లాయీ కేర్ ఆపరేషన్స్. అంటే అవుట్సోర్స్డ్ అంటే కస్టమర్స్ ఏ విధమైనటువంటి ప్రొడక్ట్ని
కోరుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళకి దానికి తగ్గట్టు తయారు చేసే ఎంప్లాయీస్ యొక్క ఆపరేషన్స్ కూడా ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటుంది ఎవరు అంటే ఈ కామర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అసైన్మెంట్. మనం ఈరోజు చెప్పినటువంటి ఈ స్కోప్ అండ్ డెఫినేషన్ అండ్ స్కోప్ ఆఫ్ ఈ కామర్స్కి మనకి అసైన్మెంట్ క్వశ్చన్ ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈజ్ అన్ ఈ కామర్స్, ఎక్స్ప్లెయిన్ స్కోప్ ఆఫ్ ఈ కామర్స్. అదేవిధంగా రిఫరెన్స్ బుక్స్ మనం చూసినట్లయితే డేవిడ్ విట్లీ ఈ కామర్స్, టాటా మెగ్రాహిల్ 2000 ఎడిషన్. అదేవిధంగా ఈ బిజినెస్ బై పరాగ్ కులకర్ణి అండ్ సునీత జహీర్ బంద్కర్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ఈ 2 బుక్స్లో ఏది మనం రిఫరెన్స్ బుక్గా తీసుకున్నా పర్వాలేదు. ఆ రిఫరెన్స్ బుక్స్ నుంచి చెప్పడం జరిగింది. ఫైనల్గా థ్యాంక్ యూ.